సజీవులుగా ఉంచి మరొక పునరుద్ధానం ఇలా కూడి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన మాటలు వినటానికి మనందరినీ సజీవులుగా సమకూర్చిన మన ఆత్మల కనతండి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనందరి పక్షాన స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు వారి పేరట తండ్రి అయిన దేవునికి చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవము కలిగిన ఆయన, సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మక వాత్సల్య కనికరపూర్ణుడా, మీకు స్తోత్రములు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తునామంలో ఉదయకాల సమయంలో మా అందరి పక్షాన మీకు సమర్పించుకుంటూ క్రీస్తునామంలో ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక ఆదివారపు దినమున సంఘముగా కూడి పరిశుద్ధ సమూహముగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చేసిన మేలును బట్టి చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి ఇప్పుడు దాకా మాకు ఇవ్వబడిన స్వర తలాంతులతో మిమ్మల్ని మహింపరచడానికి కృప చూపారు, అందుని బట్టి మీకు స్తోత్రములు. ఇగో తండ్రి నిలబడి మీ వాక్యాన్ని నాయన తండ్రి ఆలోచన చేస్తూ ఉండగా మా సొంత మాటలు సొంత ఆలోచనలు లోక తలంపులు మాకు నాయన తండ్రి కాక ఇవి మాకు ఏమాత్రము నిష్ప్రయోజనం అని గ్రహించి కేవలం మా జీవగ్రంథము మీ యొక్క నాయన తండ్రి దైవజ్ఞానమైన బైబిల్లోంచి కొన్ని మాటలు ఆలోచించి మీకు మరింత చేరువవటానికి కృప చూపి సహాయం చేయమని అయ్యా నిలబడిన నీ దాసుడు ఉట్టివాడు మీ ఆత్మతో నింపి నాయన మీ వాక్యాన్ని అందించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని మీ అందరం ఆలోచన చేసుకొని మా యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ కృప చూపి సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా సహాయంను అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈరోజు మనం అప్పగించుకొనుట గురించి మాట్లాడుకున్నాం. అప్పగించుకోవటం మనం చూస్తే ఈరోజు భార్యాభర్తలుగా మనం వెళ్ళే ముందు ఒకరిని ఒకరు అప్పగించుకుంటేనే భార్యాభర్తలు అనే బంధంలోకి ప్రవేశిస్తాం మనం. ఒక స్త్రీ తన భర్తకి అప్పగించుకుంటుంది, ఒక పురుషుడు ఒక స్త్రీకి అప్పగించుకుంటాడు. అలాగే వారు ఇరువురు కలిసి పిల్లల్ని కలాలనే విషయంలో వారిని పిల్లల కోసం చాలామంది వారి జీవితాలనే అప్పగించుకుంటారు. ఆ పిల్లల్ని మళ్ళా చదువు కోసం అప్పగిస్తారు. లోకంలో సమాజంలో చూస్తే ఆ చదువుకున్న వారు చదువుకు అప్పగించుకుంటారు వారిని వారు, ఆ చదివేవారు ఆ చదువుకి వారిని వారు అప్పగించుకుంటారు. అవునా? ఇలా ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసినవి అప్పగించుకోవటం? ఇంకేమైనా చెప్పగలరా మీరు? ఇలా చాలా పనులు చాలామంది ఉద్యోగాలకు వారిని వారు అప్పగించుకుంటారు. మనం చూస్తే కొంతమందిని పనిని చాలామంది పనికి అప్పగించుకున్నట్టుగా చాలామంది దానికే స్టిక్ ఆన్ అయి చేస్తూ ఉంటారు. ఇలా చాలా విషయాల్లో మనం చాలామందివి కొన్ని విషయాల పట్ల అప్పగించుకొని నడుస్తూ ఉంటాం. ఈ అప్పగించుకునే విషయంలో చాలామంది నిబద్ధతతో చేస్తారు. కమిట్మెంట్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు అర్థమైంది అప్పగించుకోవటం అంటే ఎంత కమిట్మెంట్తో చేస్తున్నారనేది. చదువుతారు, అందరూ చాలామంది చదువుతారు, కానీ కమిట్మెంట్గా చదివేవాళ్ళు కొంతమందే ఉంటారు. కమిట్మెంట్ని తెలుగులో నిబద్ధత అలాంటి పదాలను వస్తాయి. అంటే చదివే విషయంలో నిబద్ధత ఉండాలని, అలాగే పనిచేసే విషయంలో చాలామంది పనిచేస్తారు, కానీ నిబద్ధతతో కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాగే కుటుంబాలుగా అప్పగించుకొని కుటుంబాలుగా కొనసాగుతున్న వారు కమిట్మెంట్తో కుటుంబాలను నడిపించేవారు కొద్దిమందే. పెళ్ళి అయింది కాబట్టి, వివాహ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ఫ్లోలో కొట్టిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి బాధ్యతలు నెరవేర్చరు చాలామంది. వారిని అప్పగించుకోరు కుటుంబానికి. లోకానికి అప్పగించుకొని తినటం, తాగటం, లోకంలో ఎంజాయ్ చేయటం, వీటి మీద ఫోకస్ ఉంటుంది. కానీ లోకానికి అప్పగించుకుంటారు, కానీ వారి కుటుంబానికి సైతం వారిని అప్పగించుకోరు. ఇటువంటి బాధ్యత లేని, కమిట్మెంట్ లేని జీవితాలు చాలా ఉంటాయి లోకంలో. ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఈ విషయాలకు చాలామంది కమిట్మెంట్గా ఉంటారు. మనమే చెప్తాం చాలామందిని, మన ఇళ్ళ పక్కనో మన పని దగ్గరో మనం జాబ్ చేసే దగ్గరో మనం చాలా విషయాలు చూస్తే వీడు చాలా కమిట్మెంట్తో ఉన్నాడని చాలామందిని గురించి మనం లోకంలో వారి గురించి అయినా సాక్ష్యం పలుకుతాం మనం. వారు అలా చేస్తారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, కమిట్మెంట్గా చేస్తారు వారి పని. అసలు ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళని చూసి టైం చెప్పేచ్చు అనమాట. అట్టా చాలామంది చేస్తారు వారి పని విషయంలో కానీ, చదివే విషయంలో కానీ, వారు ఉత్తీర్ణులయ్యే విషయంలో కానీ, అలాగే భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ. ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయంటే, కుటుంబంలో ఆహారం ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్న భార్య దేనికి అప్పగించుకోవాలి? ఆ వంటకు అప్పగించుకొని నిబద్ధతతో కమిట్మెంట్తో చేస్తేనే ఆ పని చక్కగా జరిగిద్ది. అవునా కాదా? ఇవన్నీ కరెక్టేగా. చాలామంది వీటిని కమిట్మెంట్గా ఉండకుండా చాలామంది ఎలా పడితే అలా చేస్తారు. వారి గురించి నేను మాట్లాడదు, కాసేపు వారిని పక్కన పెట్టేద్దాం. కానీ కమిట్మెంట్తో చాలామంది కొన్ని విషయాలకు అప్పగించుకుంటారు. ఈ అప్పగించుకునే అనే ఒక లక్షణాన్ని చూస్తే మనం కూడా దేవునికి అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాం.
మనం కూడా దేవునికి అప్పగించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఒక క్వశ్చన్ చూద్దాం, ఇది అర్థం అవటం కోసం. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18 నుంచి చదువుదాం. 6:18. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇంకో వచనం 12వ వచనం కూడా చూద్దాం. 13వ వచనం 6:13. మరి మీ అవయవములను చదవండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం? ఇదివరకు మనం పాపానికి అప్పగించుకున్నట్టు దాసత్వం చేసాం పాపానికి. వద్దన్న మనం చేయకూడదు అనుకున్న దాని కొరకు వెంపర్లాడి పాపాన్ని చేసి మనం పాపపు ఊబిలో కురుకుపోయినప్పుడు నిత్య నరకాగ్నికి మనం పాత్రమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. మనల్ని విడిపించి ఇప్పుడు నీతికి దాసులుగా చేసి పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు నీతికి మీరు అప్పగించుకోండి, నీతికి దాసులుగా అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి అని సారం చూసాం మనం. ఇప్పుడు మనం దేవునికి అప్పగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు దేవునికి. కానీ అప్పగించుకున్న విషయంలో మన కమిట్మెంట్ ఏంటి? మన నిబంధన ఎలా ఉంది? మన నిబద్ధత. చాలామంది లోకంలో చూసి వారి నిబద్ధతను చూసి మనం ఆశ్చర్యపోతున్నాం కదా. మరి మన నిబద్ధత దేవుని పట్ల మనం కూడా అప్పగించుకున్నాంగా. లోక విషయాలను కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దేవుని విషయానికి వస్తే మనం అందరం దేవునికి అప్పగించుకున్నాం కదా. పాపం నుండి వేరై లోకపు అలవాటు నుంచి ఈ లోకాన్ని నుంచి వేరై దేవునికి అప్పగించుకున్న వారంగా ఇప్పుడు పరిశుద్ధత కలగాలంటే మనం నీతికి దాసులం అవ్వాలంటే దేవునికి అప్పగించుకోవాలంట. అదేంది పరిశుద్ధత కలగలేదా మనకి? మళ్ళీ చాలామంది అనుకుంటారు మనం ఎందుకు అప్పగించుకోవడం, దేవుడు అప్పగించుకున్నాడుగా. క్రీస్తువారు మన పాపముల నిమిత్తం మన పాప భారాన్ని మోసాడు, శిలువ శ్రమను సహించాడు, ఆయన అప్పగించుకున్నాడుగా. ఇంకా మనం ఎందుకు అనుకుంటున్నారు? అది కాయిన్కి ఒక సైడు. అది మనం అప్పగించుకునేంత స్థితి కాదు అది. సర్వమానవాళ్ళ పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తువారు. ఆయన పరిశుద్ధ రక్తం కాబట్టి అప్పగించుకున్నాడు. మనలో ఎవరన్నా పరిశుద్ధులు ఉన్నారా? ఎవరు లేరు. మనం దానికి అప్పగించుకోలేము మనం. కానీ దేవుని ద్వారా మనకు అప్పగింపబడుతుంది పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మనం కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఇది మనకు ఆపాదించబడిన పరిశుద్ధత, మనకు స్వయంగా ఉన్న పరిశుద్ధత కాదు. క్రీస్తువారి బలియాగం ద్వారా మనల్ని దేవుడు క్రీస్తులోంచి చూసి మన పరిశుద్ధులుగా చూస్తున్నాడు. క్రీస్తువారి మధ్యలో లేరనుకోండి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఇలా దేవునికి అప్పగించుకుంటున్నాం అని చెప్పుకున్న మనం అందరం, మరి దేవుని విషయంలో మనం ఎంత అప్పగించుకుంటున్నాం? అప్పగించేసుకున్నాం కదా, చర్చికి వస్తున్నాం కదా, దైవ కార్యక్రమాలు చేస్తున్నాం కదా అని చాలామంది మనం అనుకోవచ్చు. అప్పగించుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని మన కమిట్మెంట్ని దేవుడు ఒప్పుకుంటున్నాడా, యాక్సెప్ట్ చేస్తున్నాడా? చూద్దాం, ఒక వచనం చూద్దాం. యోహాను సువార్తలో చాలామంది దేవునికి అప్పగించుకుంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, యేసుక్రీస్తు వారి యందు. ఆయన అప్పగించుకున్నాడో చూద్దాం దాన్ని. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక, పైన చూద్దాం 23 నుంచి చదువుదాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చాలామంది యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్నారు, విశ్వాసం ఉంచారు. ఆయన చేసిన సూచక్రియలను చూసి వీళ్ళు అప్పగించేసుకున్నారు. చాలామంది మనం కూడా అంతే కదా. యేసుక్రీస్తు వారు బలియాగాన్ని చూసి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన ఒక్కడే నిజదేవుడని మనం ఎన్నెన్నో నమ్మి మరి దేవుని దగ్గరికి వస్తున్నాం. అందరం అప్పగించుకున్నట్టే ఉంటున్నాం. మనం అప్పగించుకున్నాం, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేశాడా లేదా అనేది మనకు ఎలా తెలిసిద్ది? వీళ్ళని చూడండి, వీళ్ళు కూడా అప్పగించుకున్నారు, దేవుని యేసుక్రీస్తు వారు ఏంది విశ్వాసం ఉంచారు. కానీ కింద చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు.
ఆయన మనుషుని అంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అక్కడ ఆయన వశమును చేసుకోలేదన్న చోట కమిట్మెంట్, వాళ్ళ కమిట్ అవ్వలేదని ఉంటుంది ఇంగ్లీష్లో చదివితే మీరు. వారికి ఆయన్ని కమిట్ చేసుకోలేదంట. ఎందుకు? వారి విశ్వాసం సరిగా లేదు. వారు ఈయనకి సరిగా అప్పగించుకోలేదు కాబట్టి ఆయన వారి వశం చేసుకోవాలా, వారికి కమిట్ అవ్వాలా. వారు ఏదైతే విశ్వసించారో దానికి కమిట్ అవ్వాలి యేసుక్రీస్తు వారు. మనం కూడా చాలామంది విశ్వసించేసాం, అందరం కమిట్ అయిపోయాం అనుకుంటున్నాం. మేము కమిట్ అయిపోయాం అనుకుంటున్నాం. మనం కమిట్ అయితే సరిపోదు, మనకు అర్థం కావట్లే అది. ఈరోజు అందరం మనం కమిట్ అయిపోయాం బో అనుకుంటున్నాం. మనం అయితే కాదు, ఆయన కమిట్ అవ్వాలి మన పట్ల. మనల్ని ఆయన యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేసేసాం అనుకుంటున్నాం. అందరం మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంక పరలోకంలోనే నాకు కాకపోతే ఎవడికి ఇస్తాడు పరలోకం అని మనలో అందరికీ ఉంటుంది. వాళ్ళు వెళ్ళరేమో, వీళ్ళు వెళ్ళరేమో అని అనుకుంటాము, కానీ మనం వెళ్ళమని మనం ఎప్పుడు అనుకోం. అవునా కాదా? అబద్ధమా నేను చెప్పింది? నేనొక్కడిని ఈ సంఘంలో ఎంతమంది వెళ్ళకపోయినా నేనే వెళ్తా అని అనుకుంటాం. మనం ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటాం. కానీ మనం అనుకుంటే వెళ్ళం, దేవుడు అనుకోవాలి. వాళ్ళకు వశం చేసుకోలేదంట. అలాగే మనం కూడా దేవుడికి మన నిబద్ధతతో ఆయన అనుకున్నట్టుగా మనం అప్పగించుకోలేదనుకోండి, మనం కమిట్ అవ్వచ్చు కానీ ఆయన మనకు కమిట్ అవ్వడు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా అప్పగించుకున్న వారే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు, అప్పగించుకొనని వారే భక్తిహీనులు. భక్తులుగా వారు ఎందుకు పిలువబడ్డారంటే వారిని వారు అప్పగించుకున్నారు. ఏమైనా సరే వారిని వారు అప్పగించుకున్నారు. గత వారం దైవజనుల ద్వారా విన్న యోబు గారి గురించి ఎన్ని పరిస్థితులు. శరీరంలో ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, పిల్లలు లేరు, ఏమీ లేవు. ఆఖరి కట్టుకున్న భార్య కూడా దూషించి చావంది. అప్పుడు కూడా ఏమన్నాడు? సమస్తం దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దాంట్లో ఏముంది అన్నట్టుగా మాట్లాడాడు. ఈ విషయాల్లో ఏ పాపం చేయలేదని దేవుడు రాయించాడు. అంటే ఆయన అప్పగించుకున్నాడు, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, బయటికి బాగానే ఉంది బాహ్యంగా, కానీ ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు వారి ఇందాక ఏమన్నాడు? ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. మనమేం సాక్ష్యం చెప్పవసరంలా, వాడు భక్తి అండి, ఇట్ట అండి, అట్ట అండి అని మనమే రేపు మనల్ని అడగడు పిలిచి, పలానా అబ్బాయి నువ్వు ఇట్రా, ఈ అబ్బాయి గురించి నువ్వు చెప్పు అని అండో. ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. మన హృదయంలో ఏముందో ఆయనకి మనం చెప్పకముందే తెలుసు. ఆయనకి సాక్ష్యాలు అవసరంలా. కాబట్టి మనం ఎవరి గురించి, మనకు పక్కన వారి గురించి మనకు పని లేదు. మన కమిట్మెంట్ ఎంత, మనం దేవునికి అప్పగించుకున్నాం కదా, క్రీస్తుకి నేను అప్పగించుకున్నాను కదా అని ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించుకోవాలి. ఇందులో భార్యాభర్తలు కూడా కాదు, ఎవరికారు సపరేట్ అయ్యి నేను దేవుడికి అప్పగించుకున్నా కదా, మరి నా విషయం నేను ఎంత కమిట్మెంట్గా ఉంటున్నాను దేవునికి అప్పగించుకున్న విషయంలో నా నిబద్ధత ఏంటి, నా కమిట్మెంట్ ఏంటి, దేవుడు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసే విధంగా, నన్ను ఒప్పుకునే విధంగా నా కమిట్మెంట్ ఉందా అని మనం ఆలోచించాలి. అలా భక్తుల్లో చాలామంది అప్పగించుకున్నారు. అలాంటి ఒక సందర్భం చూద్దాం, మనకు బాగా అర్థమైంది. స్టెఫెన్ గారి గురించి మనం నేర్చుకుందాం. ఆయన అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము. మనం కూడా అప్పగించుకున్నాం కదా, అలా అప్పగించుకున్నాడా లేదా స్టెఫెన్ గారు ఎలా అప్పగించుకున్నారో చూద్దాం. ఇది ఒక సందర్భం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రుని చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా. ఇక్కడ చూస్తే ఆ దినములలో అంటే యేసుక్రీస్తు వారు 3వ దినము లేచి 40 దినాలు అందరికీ కనపడి శిష్యులకు పరిశుద్ధాత్మ వచ్చి ఇంకా శిష్యులు అందరికీ వాక్యాన్ని చెబుతూ ఆ పండుగ దినాల్లో దూర ప్రాంతాల నుంచి స్వదేశీయులు ఉంటారు. ఎబ్రీ మాట్లాడిన వారు అంటే ఎబ్రీ భాష మాట్లాడే యూదులు అంటే స్థానికులు. వారి స్వదేశాలు అన్నమాట. అక్కడ ఉన్నవారు స్థానిక యూదులు. వాళ్ళు కూడా గ్రీక్ భాష మాట్లాడేవారు, చెదిరిపోయి వేరు దేశాల్లో బతుకుతూ పండక్కి ఊరొచ్చిన వారు అనమాట. గ్రీక్ భాష మాట్లాడే యూదులు అంటే ఇద్దరు యూదులే, కానీ భాష ఒకటే చేంజ్ అనమాట. ఈ స్థానికులకి దూరం నుంచి వచ్చిన వారంటే ఏముంటుంది? చిన్న చూపు ఉంటుంది, చులకన భావం ఉంటుంది. సంఘంలోకి ఇది ప్రవేశించింది. ఏది? ఆదిమ కాలంలోనే. ఆదిమ సంఘం అపోస్తులు బోధిస్తుంటేనే సంఘం శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఏమొచ్చిందంటే ఇలా దూర ప్రాంతంలోంచి వచ్చిన గ్రీకు భాష మాట్లాడే యూదులు
మూలానికి వెళ్తే ఇద్దరు యూదులే, ఇద్దరు మన ఈరోజు అందరం వేరే సంఘం మన సంఘం అనుకోండి, ఇద్దరం క్రైస్తవులే, కానీ ఒకరంటే ఒకరు పడి సావట్లే ఈరోజు, అవునా కదా? క్రైస్తవులమే, క్రీస్తుని వెంబడేస్తున్న వారమే, కానీ ఆ చర్చ్ అంటే వీళ్ళకి పడదు, ఈ చర్చ్ వాళ్ళంటే ఆ చర్చ్ వాళ్ళకి పడదు, ఇద్దరం క్రైస్తవులమే పేరుకి. అలాగే ఒక భాషను బట్టి ఒక చిన్న చూపు చూస్తూ వారికి పడతల్లా, ఒకరిలో ఒకరు భోజనం పెట్టే కాడ నువ్వు ఆడికి ఎక్కువ వేసావని, నాకు తక్కువ వేసావని వారి మధ్య మనస్పర్ధలు వచ్చేసినాయి. ఆ మనస్పర్ధలు వచ్చినప్పుడు పెద్దల దగ్గరికి విషయం వెళ్ళింది. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎలా ఆ విషయాన్ని డీల్ చేశారు చూద్దాం. మూడో వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమితము. ఆగండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన అందరం ఆత్మతో నిండుకున్న వారం కాదా? అక్కడ ఆ రోజు అపోస్తులు బోధిస్తే సంఘంలోకి వారు వచ్చారు. అపోస్తుల బోధ ద్వారా క్రీస్తు వారిని నమ్మి బాప్తీసం పొంది సంఘంలోకి సమకూర్చబడిన వారందరూ ఆత్మతో నింపబడినవారు కాదా? చెప్పండి. బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడా రాడా? మరేంది స్పెషల్గా 7 ఆత్మతో నిండుకున్నవారు, ఇప్పుడు ఆత్మతో నిండుకున్న 7 ఎంపిక చేయండి అంటే వీరేంటి ఆత్మతో నింపబడలేదా? అర్థమైంది నా ప్రశ్న? అర్థమైందా మీకు? అందరూ బాప్తీసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు కూడా. కానీ ఇక్కడ ఒక విషయం వచ్చినప్పుడు, ఒక గొడవ వచ్చినప్పుడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న అంటే ఇక్కడ అందరూ దేవుడిచ్చాడు వాగ్దానం, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వాక్యానుసారంగా బాప్తీసం పొందుతారో వారందరికీ పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇక్కడ నిండుకోవటం అంటే ఆత్మచేత నడిపింపబడే వ్యక్తులు అందరూ ఉండరు. వారు అప్పుడే కదా సంఘంలోకి వచ్చింది, ఆత్మచేత నడిపింపబడతల్లా. ఈ గొడవలు వచ్చినాయి. అసలు ఆ తిండికాడ అది వచ్చిందంటేనే వీరిలో ఏం నడిపింపు లేదు, ఆత్మ నడిపింపు లేదు. అర్థమైందా? ఆత్మను అనుసరించి నడుచుకోవట్ల వాళ్ళు. ఈ భాషను బట్టి, ఈ యొక్క తిండిని బట్టి, ఈ బలహీనతల పట్ల వారి మధ్య ఇటువంటి గొడవలు వచ్చినాయంటే వీరు ఆత్మచేత నడిపింపబడతల్లా. అదే ఆత్మచేత నడిపింపబడే వ్యక్తులు ఈ చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద విషయం చేయరు. అర్థమైందా? అంటే అందరూ పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్ముడిని దాంతో నిండుకోవటం అంటే ఆత్మచేత నడిపింపబడటం అనే మీనింగ్లో ఉంటుంది. అది ఆత్మచేత నడిపింపబడాలి మనం జ్ఞానముతో అంట. అందరం సంఘానికి వస్తున్నాం, జ్ఞానం లేదా అందరికీ? అందరం సంపాదించుకోవట్లా. మనం వేరే జ్ఞానం, లోకపు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పరుగులెత్తుతున్నాము, వెంపర్లాడుతున్నాం. కానీ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతమంది వెంపర్లాడుతున్నాం చెప్పండి? అవునా కాదా? జ్ఞానం అందరికి వచ్చేసిద్దా? నేర్చుకుంటే వచ్చిద్దా? నేర్చుకుంటేనే వచ్చిద్ది. వారం ఇక్కడ నిలబడి ఎందుకు చెబుతున్నారు? జ్ఞాన సంగతులు ఎందుకు ప్రకటిస్తున్నారు? అక్కడ కూర్చున్న మనం నేర్చుకోవాలనే కదా. మరి ఎంతమంది నేర్చుకుంటున్నారంటే అందరు నేర్చుకోవాలి ఆ రోజే. ఆత్మ నడిపింపుకు లోబడతల్లా, అలాగే జ్ఞానం విషయంలో ఎదగట్లా. కానీ ఎదిగిన కొంతమందిని సపరేట్ చేయమంటున్నారు. అంటే చూసారా, ఇలా సంఘంగా ఉన్న మనం కూడా ఆత్మ నడిపింపుకు లోబడాలి, అలాగే జ్ఞానం విషయంలో ఎదగాలి. ఇప్పుడు ఈ ఆత్మతో నడిపించబడేటప్పుడు అలాగే జ్ఞానం ఎప్పుడైతే పెంచుకుంటామో ఈ 2 సరిపోతాయి అంటే అక్కడ ఇంకోటి ఉంది చూడండి, మంచి పేరు. చూసారా, 3వ వచనంలో ఉంది మంచి పేరు. ఎప్పుడైతే ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మనం కొన్ని మంచి కార్యాలు చేస్తాం, వాక్యానుసారమైన కార్యాలు చేస్తాం, వాక్యం బాగా ప్రకటిస్తాం, అనేకుల్ని సమాధానపరుస్తాం, అనేకుల్ని ఇలా చేస్తూ నడిపిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తాం. చేసినప్పుడు ప్రజల నుంచి మనకు మన్ననలు వస్తాయి. అలాగే బాగా జ్ఞానాన్ని నేర్చుకొని సమాజంలో మంచిగా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందరూ పొగుడుతారు మనల్ని. పొగిడినప్పుడు తెలియకుండానే స్టార్ట్ అయ్యేది ఏంటంటే గర్వం. హృదయంలో గర్వం స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయినప్పుడు ఎదుటివారితో మాట్లాడే బిహేవియర్ మారిపోయింది. ఇవి ఉంటేనే కాదు, మంచి సాక్ష్యాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు సంఘంలో. అక్కడ ఆ ఇద్దరు మిశ్రిత జనం ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరి మధ్య ఇప్పుడు సఖ్యతను ఎవరు తేగలరంటే ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు అన్న చోట మంచి సాక్ష్యం అన్నమాట. వారి ఇరువురి మధ్య, ఆ ఇరువురి గ్రీకు భాష మాట్లాడే యూదులు వారి మధ్య, అలాగే గ్రీకు భాష మాట్లాడే యూదుల వారి మధ్య వీరికి ఏముండాలి? ఆ 7 మంచి పేరు ఉండాలి, అంటే మంచి సాక్ష్యం ఉండాలి. మన ఆత్మతో నడిపింపబడటమే కాదు, జ్ఞానాన్ని నేర్చుకోవటమే కాదు, సంఘంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? ఈరోజు 3 సంఘాలు మనకు స్థానికంగా దేవుడు ఇచ్చాడు. ఈ 3 సంఘాల సభ్యులందరినీ ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరుతో 7 ఎన్నుకోండి అంటే ఎంతమందిని ఎన్నుకుంటాను చెప్పండి?
ఆత్మ నడిపింపు ఉండాలి, జ్ఞానంతో వారికి ఆ జ్ఞానం ఉండాలి. అలాగే మంచి పేరు అంటే మంచి సాక్ష్యం, ఈ అబ్బాయి ఆత్మానుసారంగా నడుస్తున్నాడు, ఈ అమ్మాయి ఆత్మీయురాలు, ఈ అమ్మాయికి జ్ఞానం ఉంది, అది వాక్యానుసారమైన జ్ఞానము, మంచి సాక్ష్యం ఉంది, ఇతరులతో సఖ్యతతో మాట్లాడతాడు, సమాధానపరుస్తాడు, అందరినీ ఒకే రీతిగా చూస్తాడు, పక్షపాతం ఉండదు. ఇలా ఇటువంటి సాక్ష్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అలా 7 ఎన్నుకోమంటే అసలు ముందు మనలో ఇంకో గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ 7 వాళ్ళకి ఇష్టమైన వాడిని ఎన్నుకున్నారు, అలా ఇలాంటివి వచ్చేస్తాయి మనకి, అవునా కదా? 7 ఎన్నుకోగానే ఇంకో గొడవ స్టార్ట్ అయ్యిద్ది. పాస్టర్ గారికి తెలిసిన వాళ్ళని ఎన్నుకున్నారు, లేదా తెనాల వాళ్ళని ఎన్నుకున్నారు, లేదా ఉప్పలపాడు వాళ్ళని ఎన్నుకున్నారు, లేదా అనవర్లపూడి వాళ్ళని ఎన్నుకున్నారు. ఇటువంటి గందరగోళం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనకి రాజకీయాలు ఇక్కడ మళ్ళా. కానీ అక్కడ చూడండి, అలా మనం మంచి సాక్ష్యాన్ని ఆత్మతో నింపబడతామంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి బాట మనం వేసేది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అదే మంచి సాక్ష్యం. అంటే అది ఒక రోజుకి రాదు. ఈరోజు మనం మంచిగా బతికేస్తే మంచి సాక్ష్యం రాదు సమాజంలో. రేపు చూద్దాంలే అంటారు వాడిని, ఒకరోజేగా వాడి ఇడుసుబాటు, రేపు చూద్దాం, రేపు రెచ్చగొడితే వాడే వచ్చేస్తుంది అంటారు, అవునా కాదు? మనకున్న సాక్ష్యం అటువంటిది సంఘంలో. కానీ అటువంటి సాక్ష్యం కాదు. మనం సహనంతో, ఓపికతో ఆత్మ దగ్గర నేర్చుకోవాలి, ఆత్మ నడిపింపుకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మంచి సాక్ష్యాన్ని సంఘంలో సంపాదించుకోవాలి. ఒక విషయాన్ని వాడి దైవజనులు నమ్మి ఇవ్వగలగాలి. ఈ అబ్బాయి అయితే దాన్ని సమాధానపరుస్తాడు, ఈ అబ్బాయి వెళ్తే అక్కడ పని అయ్యిద్ది, ఈ అమ్మాయి ఉంటే వారి కుటుంబాన్ని కట్టిద్ది, వీరి ఆత్మచేత నడిపింపబడుతున్నారని సంఘానికి మనం అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అలా మనం అప్పగించుకోవాలి. ఆ విషయాల పట్ల ఎంతమంది అప్పగించుకుంటున్నాం? ఆ రోజు 7 ఉన్నారు అప్పగించుకున్నవారు, కాబట్టి ఆ రోజు పని అయింది. ఆ ఇరు సమూహాలని సమాధానపరచాలి. అక్కడ భోజనం పెట్టడం ఒక్కటే కాదు, అక్కడ వారిని ఐక్యపరచాలి. ఇప్పుడు వీరొచ్చి భోజన ప్లేస్లో వీళ్ళు వడ్డియాలి, అందరూ ఇక్కడ కూర్చొని ఇటొక లైన్ వడ్డిస్తున్నప్పుడు వీరి మధ్య ఏమి క్రియేట్ చేయాలి? ఇప్పుడు 7 సఖ్యతను క్రియేట్ చేయాలి, వారి మధ్య సమానత్వం తేవాలి, వారి మధ్య ఉన్న మనసులో ఉన్న కష్టాన్ని ఒకరి మీద ఒకరు తీసేయాలి. అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ వేసారనుకో, ఇంకా ఏమైద్ది? అది ఇంకా పెరిగిద్ది. అది అలా కాదు. ఎంత ఉన్నా ఏమున్నా సరే మనం ప్రేమించాలని వారి మధ్య సఖ్యతను తేవాలి. అందుకే ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు ఎందుకు కావాలంటే, ఒక సంఘాన్ని, ఒక సమూహాన్ని కట్టాలంటే, ఒక నాయకుడిగా లేదా ఒక నిలబెట్టుకున్న వారికి కావాల్సినవి ఏమంటే ఇవి కావాలి. లోకం విషయాలు పక్కన పెట్టండి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘం ఐక్యతతో నడవాలంటే ఆత్మజ్ఞానం, అలాగే మంచి పేరు, మంచి సాక్ష్యం కావాలి. నువ్వు మంచి సాక్ష్యం లేకుండా మనం ఎన్ని చెప్పినా ఎవరు ఎనరు, మన ముందు ఊకొడతారు. చెప్పావు అంటారు. కానీ ఎల్లంగానే వాడు చెప్పాడు, వాడి జీవితం వాడు సరి చేసుకోడు కానీ నాకు చెప్తారు, ఆమె చెప్పింది కానీ ఆ నోరు కట్టుకోదు కానీ అని అంటారు. మనం వెళ్ళిపోగానే మన ముందు అనలేకపోవచ్చు. కానీ అదే మనం మంచి సాక్ష్యం కలిగి ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఏ క్షణమైనా, అది ఏ టైం అయినా సరే మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం జ్ఞానంతో మాట్లాడాడరా వీడు అనిపించుకోవాలి, వీడు ఆత్మీయుడురా, ఏమి ఆత్మీయురాలురా అనిపించుకోవాలి. ఈ మధ్య అసలు ఆ మాటలే లేవు తెలుసా? ఇదివరకు కొంచెం వినపడేది. నేను పెళ్లి సంబంధాలు వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బాయి ఆత్మీయుడేనా, అమ్మాయి ఆత్మీయురాలేనా అని అడిగేవాళ్ళు. నేను 10 ఏళ్ల క్రితం విన్నా ఈ మాటలు. అసలు ఇప్పుడు ఏమో ఈ మాటలే వినపడతలా. ఆత్మీయురాలా, ఆత్మీయుడా అంటే ఏదో కాదు, ఆత్మచేత నడిపింపబడుతున్న వారేనా, ఆత్మకు లోబడుతున్న వారేనా అని అర్థం. అసలు ఈ మధ్య అయ్యే లేవు. వారికి ఆస్తి ఎంత ఉంది, వారికి ఇల్లు ఉందా, వారికి ఉద్యోగం ఉందా, ఇవి అడుగుతున్నారు. ఈ కాదు అడగాల్సింది, ఆత్మీయురాలేనా, ఆత్మీయుడేనా, ఇవే అడగాలి మనం. ఆ రోజు అలా సంఘానికి వారు 7 ఎన్నుకున్నప్పుడు అందులో స్టెఫెన్ గారు కూడా ఈ లక్షణాలు కలిగిన వాడు. కాబట్టి మనం స్టెఫెన్ గారిని చూస్తే ఎక్కడ చదివే 3వ అధ్యాయం కదా, 3వ వచనం, మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ చూడండి, అపోస్తులుగా, పెద్దలుగా, వాక్య పరిచర్య చేసేవారుగా ఉన్న ఒక పెద్ద వ్యక్తికి, ఒక 12 అపోస్తులకి ఏం కావాలి? ముందు ప్రైవసీ కావాలి. వారు వాక్యాన్ని ప్రకటించాలంటే ఒక సమూహానికి, సంఘానికి, బయట అన్యలోకానికి సువార్త ప్రకటించాలి. వారు మన మీద నాయకులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, వారికి సంఘం పట్ల బాధ్యత ఉంటుంది. వారికి వాక్యాన్ని ధ్యానించేంత సమయాన్ని మనం ఇవ్వగలగాలి. మనం ఈ పంచాయతీలు పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి సమయాన్ని ఇవ్వగలమా? ఈ పంచాయతీలు సరి చేసుకోవడానికే సరిపోద్ది వారికి అంతా. వారు ప్రార్థన చేయాలి, సంఘం అంతా కొరకు వారు ప్రార్థన చేసే సమయాన్ని మనం ఇవ్వలేకపోతే వారు ఎప్పుడు చేయగలరు? ఇవన్నీ
ఈ పంచాయతీలే మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇవ్వగలం ఆ సమయాన్ని మనం వారికి ఈ తీర్చడానికి వారికి సరిపోతాయి. మేము ఇందులో ఉండాలి అని వీరు వేరు చేశారు. ఆ తర్వాత చూడండి 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారులేండి, మనకు స్టెఫెన్ వరకు చాలు. ఈయన కూడా ఈ విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ అంటే వీటితో నిండుకున్న సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. మనం అనేక పరిస్థితులు ఎదురవుతాయి మన ఆత్మీయ జీవితంలో. విశ్వాస విషయంలో మనం తొనకకూడదు, బెనకకూడదు. విశ్వాసులకు విశ్వాస విషయంలో మాదిరిగా ఉండాలి. 10 ఏళ్ళు అయ్యింది మనం అప్పగించుకొని, ఎంత ఎదిగాం విశ్వాసంలో. 10 ఏళ్ల క్రితం ఒక కష్టం వస్తే అటు ఇటు అయ్యాం, 10 ఏళ్ల తర్వాత అదే కష్టం వచ్చింది. మన విశ్వాసంలో బలం పొందుకున్నామా? విశ్వాసులకు మాదిరిగా ఉన్నామా? అదే సమస్య వచ్చినప్పుడు అలాగే ఉంటున్నామా? ఏమైనా సరే దేవుడు చూసుకుంటాడు, ఏదొచ్చినా సరే ఈ బిల్డింగే ఊడి కింద పడినా నా దేవుడు నాకు ఉన్నాడు అనే విశ్వాసంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం మనం? ప్రాణమే పోని అనే స్థాయికి వెళ్ళాలంటే ముందు వచ్చిన చిన్న చిన్న కష్టాలను ఓర్చుకోవాలిగా మనం. ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే ముందు ఈ స్థాయిని దాటాలిగా మనం. వచ్చిన చిన్న కష్టాన్నే మనం విశ్వాసంతో జయించలేకపోతే వచ్చే రేపు పెద్ద కష్టాన్ని ప్రాణం పెట్టేంత విషయం వచ్చినప్పుడు మనం నిలవగలమా? అక్కడ నిలబడలేము. మనం దేవుని యందు విశ్వాసం దినదినము వృద్ధి చెందాలి. వారు సంఘం ఆ రోజు అప్పుడే వచ్చిన సంఘం బలహీనలై వారు ఈ విషయాలు వచ్చినాయి, కానీ వీరు ఈ యొక్క విషయాన్ని ఇలా మంచిగా ఆత్మతో మంచి సాక్ష్యం కలిగి వీరు డీల్ చేసి మంచిగా దాన్ని సఖ్యత పరిచినప్పుడు ఏమైందంటే, అలనాడు యాజకులు అంటే మా ఊరు వారు కాదు, వారు యాజకులు సైతం మారారు. అదే 7వ వచనం చూడండి, 7వ వచనం చదవండి. దేవుని ఈ 7 వచనాలు ఒక రోజులోనూ ఒక సమయంలో అయిపోయినాయి కాదు. ఆ 7 వచనాలు కొంతకాలం జరిగింది. అది ఎంతకాలమో తెలియదు, కానీ కొంతకాలం జరిగింది. ఆ కాలంలో ఆ 7 వచనాలు రాశారు. కొంతకాలం వీరు మాదిరికరమైన జీవితాన్ని, ఆ వచ్చిన సమస్య క్లియర్ అయిపోయి దేవుని వాక్యం ప్రబలమై అనేకులు వాక్యాన్ని నమ్మి శిష్యులుగా సంఘంగా కూడుకుంటున్నప్పుడు, వీరి మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తున్నప్పుడు యాజకులు ఎంటర్ అయ్యారు. చూడండి ఇప్పుడు 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు రావటం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు తప్పుడు వాక్యంలో ఉన్న పాస్టర్స్ మారటం అంటే మామూలు విషయం చెప్పండి. ఎంతమంది పాస్టర్లు మేము వాక్యానుసారంగా లేమని ఒప్పుకొని మారగలుగుతున్నారు? వాళ్ళు ఆ రోజు పాత నిబంధనలో ఉన్న యాజకులు పాస్టర్స్ అన్నమాట. అప్పుడు ఆ విశ్వాసం నుంచి మేము తప్పుడు విశ్వాసంలో ఉన్నామని క్రీస్తు వారిని అంగీకరించి ఇందులోకి వచ్చారు. ఇప్పుడు ఈ పాస్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ తిండి దగ్గర వీటి దగ్గర కొట్టుకుంటున్నారు. వీరికి ఎలా ఉంటుంది? వీళ్ళేంద్ర మేము అంత గొప్ప పరిచర్ని వదిలేసి ఇక్కడికి వస్తే వీళ్ళని చిల్లరగా కొట్టుకుంటున్నారు అనిపించిద్దా? వీళ్ళు వచ్చేలోపు ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేశారు వాళ్ళు 7. చూసారా? అంటే మనం ఇలాంటి మనకి కనపడవు చాలా చిన్న విషయాలుగా ఉంటాయి. అప్పగించుకోవటం అనేది వారిని ఓన్లీ మీల్స్ పెడతానికి కాదు, వారి భోజనం పెడతానికి, వారి మధ్య సఖ్యతను క్రియేట్ చేయాలి. సఖ్యత రావాలనే వారి మధ్య వీరిని ఎన్నుకున్నారు, ఆత్మచేత నడిపించబడేవారిని. వారి అందరి మధ్య సఖ్యతను దేవుడు ఇచ్చాడు ఆ రోజు వారి సాక్ష్యాన్ని బట్టి. వీరు అదే లక్షణాల్లో ఉన్నారా లేరా? ప్రజలే కాదు, దేవుడు కూడా ఈ లక్షణాలు ఉన్నాయో లేవో తర్వాత చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ రోజున్న జనులే కాదు, దేవుడు కూడా ఈ మాటలను ఆయన రూఢిపరిచాడు. మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. అంటే స్టెఫెన్ గారికి ఏముంది? ఆత్మ ప్రేరణ ఉంది. ఈరోజు మనకు ఆత్మ ప్రేరణ ఎక్కడుంది? మన ప్రేరణే కానీ, మన సొంత ప్రేరణే కానీ ఆత్మ ప్రేరణ ఎక్కడుంది మనకి? ఆ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆత్మ ప్రేరణ ఉంది, జ్ఞానం ఉందంట. అతడు అగుపరిచిన జ్ఞానము, ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు చూశారు ఆ రోజు. దేవుడు ఇది ఆమోదిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, ఆ మంచి పేరు అనేది ఇక్కడ చూస్తే మనం 7వ అధ్యాయము 60వ వచనం చదవండి. అతడు మోకాళ్ళుని 7:60 అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికని ఈ మాట పలికి నిద్రించును. సౌలు అతని చావునకు సమ్మతించను. మనం మాట అంటేనే పడలేమండి, ఆ డెప్త్ మనకు అర్థం కాదు. చంపితే ఈ పాపం వారి మీద మోపొద్దు అంటున్నాడు. ఎంత మంచి సాక్ష్యం ఆ రోజు వాళ్ళకు ఉందంటే, ఆయన వాళ్ళ మధ్య ఎంత మంచిగా బతికాడన్న అది మనకు తెలీదు, అది రాయబడలేదు. కానీ ఈ మాటను బట్టి ఆయన ఎంత మంచిగా బతికాడు మనం అర్థం చేసుకోవచ్చు.
ఆయన కొడుతున్న వారిని రాళ్లతో చంపిన వారిని సైతం ఈ పాపం వారి మీద మోపొద్దు అనే మంచి మనసు ఆయనకు ఉందంటే ఆ రోజు సంఘంలో ఉన్నప్పుడు ఎంత మంచిగా వ్యవహరించుంటాడు, ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తల్లులుగా, చెల్లెళ్ళుగా, అక్కలుగా, అన్నలుగా, తండ్రులుగా భావించి ఎంత మంచి పరిచర్య చేసుంటాడు. చంపుతున్న వారినే ఆయన క్షమించాడంటే అరే ఎంత సాక్ష్యాన్ని పొందుకొని ఉంటాడంటే ఈ 3 విషయాలు వారు మనుషులుగా, సంఘంగా వారు అనుకోవటమే కాదు, కానీ దేవుడు కూడా ఈ 3 విషయాలకి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈరోజు మనం ఇటువంటి విషయాల పట్ల అసలు ఆలోచన కలిగి ఉంటున్నామా? ఇట్లా నడుచుకోవాలి, ఇట్లా అప్పగించుకోవాలని మనం ఈరోజు దేనికి అప్పగించుకుంటాం చెప్పండి? నేనే ఫస్ట్ నిద్ర లేవగానే ఎతికేది బైబిల్ కాదు, ఫోన్ ఎతుకుతా. ఇది నా బలహీనత అనుకోండి. ఈరోజు ఈ బలహీనత మనలో ఎంతమందికి ఉంది? మనం ఎతకాల్సిన పొద్దునే ఫోనా లేకపోతే దేవుణ్ణా? లెగవంగానే ఈరోజు ఫోన్కి మనం అప్పగించుకున్నంత దేవునికి అప్పగించుకుంటున్నాము. మనం అనొచ్చు, నేను దేవుళ్ళో ఏమీ ఫోన్లో ఏమీ చూడలేదండి, వాక్యాన్నే వింటున్నా, వాక్యాన్నే నేర్చుకుంటున్నా అని అనొచ్చు మనం. అది మనల్ని మనం తోచిపుచ్చుకోవడానికి అనే మాటే. మనం గంట సేపు వాక్యం వింటే ఒక 10 నిమిషాలు ప్రార్థనకి నడిపించలేని ఆ ఫోన్లో దేవుని వాక్యం నేర్చుకొని ఏ ఉపయోగం? మనం 24 గంటలు దేవుని వాక్యం అందులో నేర్చుకొని ఒక 10 నిమిషాలు వాక్యం రోజు చదవలేకపోతే ఏం ఉపయోగం? ఒక 10 నిమిషాలు మనం బైబిల్ ముందేసుకొని ప్రతిరోజు కంటిన్యూగా ప్రార్థన, వాక్యం చదవటం, దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవటం ప్రతిరోజు జరగనప్పుడు మనం ఎంత వాక్యం నేర్చుకుంటే ఏం ఉపయోగం? ఫోన్లో మనల్ని మనం సరిచేసుకోవడానికి, మనల్ని మనం తప్పు కాదు అని అనిపించుకోవడానికి చెప్పుకునే మాటలు, సర్ది చెప్పుకోవడానికి చెప్పుకునే మాటలు అవి. ఏది? ఫోన్లో నేను వాక్యం వింటున్నా, ఫోన్లో నేను ఏమి చూడలా, ఇవన్నీ మన దేవుడి దగ్గరికి నడిపించింది అది దేనికి చెప్పండి ఆ సమయం? అవునా కాదా? ఇంకా ఎన్నో విషయాలు ఇంకా చెబితే చాలా ఉంటాయి మనం అప్పగించుకున్న లోకంలో విషయాలు. అవునా కాదా? ఎవరికి వారిని ప్రశ్నించుకుందాం. ఈ బలహీనతలు ముందు తోసేసి ఏదైతే మనం అప్పగించుకోవాలో దానికి నిబద్ధతో, కమిట్మెంట్ కలిగి, వీడు ఏం కమిట్మెంట్తో ఉన్నాడా అనే మంచి సాక్ష్యాన్ని సంఘంలో మనం సంపాదించుకోవాలి. అలా జరిగినప్పుడు సంఘం క్షేమాభివృద్ధిలోకి వెళ్ళిద్ది. క్రీస్తు వారు కూడా ఆయన వరుడై ఉండి కన్యకైన సంఘం కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఈ సంఘం కన్యకగా ఎవరికి అప్పగించుకోవాలి? పవిత్రురాలైన సంఘముగా మనం యేసుక్రీస్తు వారికి అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకోవాలంటే మన పవిత్రతను కాపాడుకోవాలి. మనలో ఇంకా పాపంలోనే పడిపోయి ఇంకా సమయాన్ని వ్యర్థపరుచుకుంటేనే ఇంకా అలా ఉండి ఎలా పరిశుద్ధుడికి మనం కన్యకగా మారగలం? ఆయన కడిగాడు కదా, కలంకం ఉన్నా, దోషం ఉన్నా, ఏమున్నా కడిగాడు కదా. ఆయన కడిగి సంఘం ఆయన మళ్ళా వధువుగా మనల్ని మార్చుకొని వివాహ వేడుకు సిద్ధపడుతున్నాడుగా. కానీ మనం సిద్ధపడతలా. ఆయన మనల్ని అసలు ఆయన కమిట్మెంట్తోనేగా మనల్ని మన కోసం అప్పగించుకుంది. మన పాపం నిమిత్తమే కదా ఆయన తను అప్పగించుకుంది. ఆయన కోసం అప్పగించుకున్నాడా చెప్పండి? ఆయన కోసం కాదు, సర్వ మానవాళ పాపముల నిమిత్తం ఆయన అప్పగించుకున్నాడు. మరి మనం ఈరోజు మనం అప్పగించుకునే విషయంలో, ఆ దేవుడి ద్వారా వచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకునే విషయంలో మనం కమిట్మెంట్ లేకపోతే, మన నిబద్ధత లేకపోతే, మన అంకిత భావం లేకపోతే అది వచ్చినా నిలబడదు. కాబట్టి మాటలో, క్రియలో, ప్రవర్తనలో, చదువుటలో, బోధించడంలో, ప్రతి విషయంలో మనం మాట్లాడుతున్న దేవుడు ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మాట్లాడే ప్రతి మాటకి రేపు దేవుడికి లెక్క చెప్పాలి. తెలుసా? ప్రతి మాటని మనం ఆచితూచి మాట్లాడాలి. మనం ఇక్కడ నోరు ఉంది కదా అని అట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నాం. కానీ దేవుడు రేపు ప్రతిదీ మనమేం పక్కన వాళ్ళకు దేవుడు ప్రభువా చూడు రేపు వాళ్ళు ఎంతమంది మాట్లాడారు నా మీద, అది మనం ఏం చెప్పవసరలా. మనం అసలు ఏమి చెప్పవసలా. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఏమి చెప్పకుండానే ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన దగ్గర జీతం సిద్ధంగా ఉంది. మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత పనే లేదు. మనం ఏం చేయాలి? మన అంతరంగ స్వభావాన్ని మార్చుకొని మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకునే విషయంలో కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి. నిబద్ధత లేని కమిట్మెంటు అసలు అది అప్పగించుకోవడమే కాదు. కమిట్మెంట్ మంచిగా ఉండాలి. అసలు ఎలా ఉండాలంటే మంచి సాక్ష్యం రావాలి, దేవునికి మహిమ తేవాలి, సంఘం క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలి. ఈ మాటలన్నీ నాకు మీకు అందరికీ నేర్చుకొని దీన్ని అనుసరించాలని ప్రభుపేట మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క తదుపరి కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మహనీయుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, అతి సుందరుడా, మీకు స్తోత్రములు, స్తుతులు. యేసుక్రీస్తు నామంలో మీకు మరోసారి మా అందరి పక్షాన స్తోత్రములు సమర్పించుకుంటూ, నిజముగా తండ్రి మేము బలహీనము, అన్ని విషయాల్లో తండ్రి మీ ఎదుట దోషులుగా ఉన్నవారము. మీ కుమారుని యొక్క మరణ
శిలువ మరణం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని విడిపించి మీకు అప్పగించుకొని నిబద్ధత కలిగి మీ ఎదుట నాయన తండ్రి నిలవడం అంటే మా ఇంకా లోకం విషయాల కొరకే అప్పగించుకుంటూ వ్యర్థంగా మాకు ఇవ్వబడిన సమయాన్ని మా ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తూ మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఏదైతే నాలో మాలో బలహీనతలు ఉన్నాయో అన్నీ తండ్రి మీ ఎదుట మార్చుకొని మీ కుమారుని యొక్క సారూప్యతలోకి దినదినము మారటానికి మీ ఆత్మ నడిపింపుని ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ దయచేయమని మీ సన్నిధిలో వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు దాకా నాయన తండ్రి మీ ఆత్మను ధిక్కరించి మేము చేసిన ప్రతి ఒక్క పాపమును బట్టి మీ సన్నిధిలో క్రీస్తు వారి నాయన తండ్రి ఉతక స్నానం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిర్దోషులుగా నిష్కలంకలంగా ఎంచమని మీ సన్నిధిలో వేడుకొంచున్నాం తండ్రి. ఇక నుంచి అయినా తండ్రి మేము ఆత్మ నడిపింపుకి అలాగే మీ జ్ఞాన సంగతులు నేర్చుకునే విషయంలోనూ మంచి సాక్ష్యం కలిగి సంఘ క్షేమాభివృద్ధిలో పాలుభాగేస్తే విషయంలో అందరము నాయన తండ్రి ఈ వాక్యాన్ని అనుసరించి అలనాటి స్టెఫెన్ గారి వలె మీరే తోడుగా ఉండి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సహాయమును అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఓపికగా ఉన్న మీ అందరికీ అలాగే దైవజనులకు క్రీస్తు నామములో వందనాలు.